హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్రీ విద్య. ఎస్, మన ఫ్రెండ్స్ యాక్చువల్గా ఫ్రెండ్స్ సిమిలర్ ట్రయాంగిల్స్ అండ్ ట్యాంజెంట్స్ అండ్ సీకెన్స్ అది డౌట్గా ఉన్నా చెప్పండి సార్ అంటే బిఫోర్ వీడియోలో మనం ఆల్రెడీ సిమిలర్ ట్రయాంగిల్స్ డిస్కస్ చేసాం. డౌట్స్ క్లారిఫికేషన్ అనే టాపిక్లో మనం సిమిలర్ ట్రయాంగిల్స్ చాలా ప్రాబ్లమ్స్ ఒక ఆర్డర్లో చెప్పాను. సో రిమైనింగ్ అక్కడ ఏదైతే మనం రిమైనింగ్ వదిలేస్తున్నా అవి ఇప్పుడు డిస్కస్ చేద్దాం, ఓకేనా? ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో సి ఫ్రెండ్స్, సిమిలర్ ట్రయాంగిల్స్ యాక్చువల్లీ ఏఏఏ యాంగిల్ ఎస్ఎస్ఎస్ సైడ్ అండ్ ఎస్ఏఎస్ సైడ్ ఇవి మనకు తెలుసు. ఇవి కానీ ఓవర్ లుక్లో చిన్న తప్పు చేస్తున్నాను. అది ఏంటో చూపిస్తా చూడండి. మీకు అన్నీ తెలిసినవి చెప్పండి ఫ్రెండ్స్, తెలిసినవి ఈజీగా మీరు డిస్కస్ చేసుకోవచ్చు. ఏదైతే ఓవర్ లుక్లు మిస్టేక్ చేస్తామో అవి ఎక్కువ డిస్కస్ చేద్దాం. ఇక్కడ యాంగిల్ అంటే క్రైటీరియన్ ఏంటి? యాక్చువల్గా కోణము అంటే నియమం ఉంది. ఆ నియమం ఏంటి? రెండు త్రిభుజాలు ఉన్నాయి. ఈ రెండు త్రిభుజాలు, ఈ టూ ట్రయాంగిల్స్ సిమిలర్ అని ఎప్పుడు చెప్తామంటే ఇది కరస్పాండింగ్ యాంగిల్స్ ఆర్ ఈక్వల్ టు ఇన్ టూ ట్రయాంగిల్స్లో కరస్పాండింగ్ యాంగిల్స్ ఈక్వల్గా ఉన్నాయనుకోండి, అప్పుడు టెక్స్ట్ బుక్లో ఏమి ఇచ్చాడంటే చక్కగా ఈక్వల్ యాంగిల్స్ ఆపోజిట్ సైడ్స్ ఆర్ ఇన్ సేమ్ ప్రపోర్షన్. ఈక్వల్ యాంగిల్స్ ఆపోజిట్ సైడ్స్, అంతేగాని కరస్పాండింగ్ సైడ్స్ అండ్ ప్రపోర్షన్ అంటే సరిపోదు. కరస్పాండింగ్ సైడ్స్ అంటే ఏబీ ఇలా ఉందనుకోండి, డయాగ్రామ్స్ ఇలా ఉన్నాయి. ఏబీ బై పీక్యూ ఈజ్ ఈక్వల్ టు ఏసీ బై పిఆర్ వేసేస్తాం మనం ఓవర్ లుక్లో. అలా వెయ్యకూడదు మిత్రమా. ఎందుకు వెయ్యకూడదంటే యాంగిల్ ఇచ్చేటువంటి ఈక్వల్ యాంగిల్స్ ఉన్నాయి. యాంగిల్ ఏ, యాంగిల్ పి ఈక్వల్, యాంగిల్ బి, యాంగిల్ ఆర్ ఈక్వల్, అంతేగాని క్యూ ఈక్వల్ కాదు. అలా ఇచ్చాడు. అలా ఇచ్చినప్పుడు మనం అలా చూసుకోవాలి. యాంగిల్ క్యూ ఈక్వల్ టు యాంగిల్ సి ఈక్వల్ టు యాంగిల్ క్యూ, ఈ రెండు సిమిలరే. సిమిలరే. అలా ఇచ్చినప్పుడు మనం ఏం చేస్తామంటే మాస్టరు, యాంగిల్ ఏకి ఆపోజిట్కి సైడ్ ఎవరని చూడండి, బీసీ బై ఈక్వల్ యాంగిల్ ఎవరు? పి. దీనికి ఆపోజిట్ ఎవరున్నారు? క్యూఆర్ ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ టూ లైన్స్ ఈక్వల్. దీనికి ఈక్వల్ యాంగిల్ ఇది కదా, దిస్ ఆపోజిట్ సైడ్ ఎవరు? ఏసీ బై ఈక్వల్ యాంగిల్ ఫర్ దిస్ బి ఈజ్ ఆర్. సో ఆపోజిట్ పీక్యూ. ఇది ఫ్రెండ్స్, ఇలా ఇది మనం ఓవర్ లుక్లో మిస్టేక్ చేస్తున్నాం, అబ్జర్వ్ చేయండి. రిమైనింగ్ అన్నీ మీకు తెలిసినాయి. ఇక్కడ కూడా చూడండి ఒకసారి. ఎస్ఏఎస్ అంటే సైడ్ యాంగిల్, భుజము భుజము అన్నప్పుడు ఇంక్లూడెడ్ యాంగిల్ ఈక్వల్. ఎలా అంటే ఇక్కడ ఏం చేస్తామంటే ఏబీ బై పీక్యూ ఈజ్ ఈక్వల్ టు ఏసీ బై పిఆర్. ఇలా అయినప్పుడు మాత్రమే, ఇలా వేయకూడదు. ఏబీ బై పీక్యూ ఈజ్ ఈక్వల్ టు బీసీ బై క్యూఆర్ వేయకుండా ఇంక్లూడెడ్ ఈ సైడ్ రేషియోస్ ప్రపోర్షన్లో ఉన్నప్పుడు ఇంక్లూడెడ్ యాంగిల్, ఈ యాంగిల్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఇంక్లూడ్ ఈ సైడ్స్కి ఎలాగైతే ఇంక్లూడెడ్ యాంగిల్ ఉందో యాంగిల్ ఏ ఈక్వల్ టు యాంగిల్ పి అనమాట. ఇలా ఫ్రెండ్స్ అలా చేయాలి, ఓకేనా? సో ఇవి మీకు తెలిసినవే. నెక్స్ట్ మెయిన్ ప్రాబ్లమ్స్ చేద్దాం. ఓవర్ లుక్లో మనం ఏం మిస్టేక్స్ చేస్తున్నామో అవి నెక్స్ట్ ప్రాబ్లమ్స్ చేద్దాం. ఇదిగో ఫ్రెండ్స్, ఇది ఒక కాన్సెప్ట్. ఈ సిమిలర్ ట్రయాంగిల్స్లో నెక్స్ట్ వన్ ఇది. దీని మీద ప్రాబ్లం ఇస్తున్నాడు కంపల్సరీ ఇస్తున్నాడు. మీరు పోలీసెట్ ఎగ్జామ్స్ కానీ చూస్తే తెలుస్తుంది. మన మోడల్ ఎగ్జామ్స్లో కూడా చూడు, దీనికి తర్వాత కాన్సెప్ట్కి రిలేటెడ్గా ఇచ్చాడు చూడండి. ద రేషియో ఆఫ్ ద ఏరియాస్ ఆఫ్ two similar triangles is equal to the ratio of the squares of their corresponding sides. చూడండి, రేషియోస్ ఆఫ్ ద ఏరియాస్ ఆఫ్ టూ సిమిలర్ ట్రయాంగిల్స్ ఉన్నాయి. వాటి యొక్క ఏరియాస్ రేషియోస్ తీసుకుంటే దట్ ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్స్ ఆఫ్ దేర్ రేషియోస్ ఆఫ్ దేర్ సైడ్స్. స్క్వేర్స్ ఆఫ్ చూడండి ద కరస్పాండింగ్ సైడ్స్ స్క్వేర్స్ రేషియో, ద కరస్పాండింగ్ సైడ్స్ రేషియో ఆఫ్ ద స్క్వేర్స్ ఆఫ్ దేర్ కరస్పాండింగ్ సైడ్స్. తెలుగులో చెప్పాలంటే రెండు స్వరూప త్రిభుజాలు ఉన్నాయి. రెండు స్వరూప త్రిభుజాల వైశాల్యాలు దేనికి ఈక్వల్ అవుతాయంటే వాటి భుజాల అనురూప భుజాల వర్గాల నిష్పత్తికి సమానం. ఇది చాలా ఇంపార్టెంట్. కానీ ఇది అందరికీ తెలుసు, కానీ చేసేటప్పుడు మోర్ దాన్ 1 minute తీసుకుంటారు. మనం అలా తీసుకోకుండా డయాగ్రామ్ వేయకుండా చెప్పాలి. అది చూడండి, ఈ ఫార్ములా చూసి దీని మీద ఒక ఎగ్జాంపుల్ చేస్తే క్లారిటీ వచ్చేస్తుంది, ఓకేనా? చూడండి ఒకసారి.
ఇది ఈ రెండు దీస్ టూ ఆర్ ద సిమిలర్ ట్రయాంగిల్స్. ఓకేనా, సిమిలర్ ట్రయాంగిల్స్. అయితే ఇక్కడ ఏమంటున్నాడంటే ఏరియా ఆఫ్ దిస్ ట్రయాంగిల్ బై రేషియోస్ ఆఫ్ దీస్ టూ ట్రయాంగిల్స్ మీన్స్ ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఏబిసి by and area of this triangle, that is area of triangle PQR is equal to squares of the ratios of the corresponding sides. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇది తీసుకున్నారనుకోండి, AB whole square by the corresponding side you should take, that is PQ whole square, that's it. Or R is equal to this is equal to R this equal to ఏమవుతుంది AC square by PR square. ఆర్ దీస్ ఆర్ ద ఆల్టిట్యూడ్స్. చూడండి ఇవి ఆల్టిట్యూడ్స్ కదా, ఉన్నతులు అంటాం. ఉన్నతులు హైట్, ఉన్నతి అంటే హైటేగా. ఈ ఉన్నతులు స్క్వేర్స్ కూడా ఈక్వల్ అవుతాయి దీనికి. ఆర్ ఈక్వల్ టు సేమ్ థింగ్ బీసీ స్క్వేర్ బై క్యూఆర్ స్క్వేర్ రాసుకోవచ్చు. ఉన్నతులు కూడా అవుతాయి. అది ఎలాగో ఇప్పుడు ఎగ్జాంపుల్ చేస్తాను, మీకు క్లారిటీ వస్తుంది. చూడండి ఏఎం హోల్ స్క్వేర్ బై పిఎన్ స్క్వేర్. ఇది నాన్న, ఇది ఒక మంచి ఫార్ములా గుర్తుపెట్టుకోండి. ఏరియాస్కి అండ్ సైడ్స్, కరస్పాండింగ్ సైడ్స్, స్క్వేర్స్, రేషియోస్కి రిలేషన్ అనమాట. ఎగ్జాంపుల్ చేస్తే మీకు క్లారిటీ వస్తుంది. చూడండి ఫ్రెండ్స్, ఈ ప్రాబ్లం అందరికీ తెలుసు. కానీ ఎగ్జామ్ టెన్షన్ ఓవర్లుక్లో తప్పు చేసేస్తారు 90%. ఎందుకు చేస్తారంటే ఒకసారి క్వశ్చన్ చదువుతాను, మీరే చూద్దరు. కానీ ఇది ట్రయాంగిల్ ఏబీసీ, టూ ట్రయాంగిల్స్ మీరు చదవకండి. ట్రయాంగిల్ ఏబీసీ సిమిలర్ టు అని చదవద్దు. చూడగానే తెలిసిపోతుందిగా సిమిలారిటీ అని. టూ ట్రయాంగిల్స్ సిమిలర్గా ఉన్నాయి. ఏరియాస్ రెస్పెక్టివ్లీ ఇచ్చేసాడు. ఏరియాస్ ఇచ్చేసాడు, ఇలా రెస్పెక్టివ్లీ ఇచ్చేసాడు. రెస్పెక్టివ్లీ అనే వర్డ్ చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. ఎందుకంటే ట్రయాంగిల్ ఏబీసీ ఏరియా 64 cm స్క్వేర్ అండ్ డిఈఎఫ్ ఏరియా 120 cm. దెన్ ఇఫ్ ఈఎఫ్ ఈక్వల్ టు 15.4 cm దెన్ బీసీ ఈక్వల్ టు హౌ మచ్ అన్నాడు. ఇది మనం ఏం చేస్తాం యాక్చువల్గా, దిస్ ఏరియా బై ఏరియా వేసేసుకుని దిస్ సైడ్ బై దిస్ సైడ్ వేసాం. ఓవర్లుక్లో అక్కడే కాన్సన్ట్రేషన్ ఉండాలి చాలా జాగ్రత్తగా. డయాగ్రామ్స్, రెండు ట్రయాంగిల్ డయాగ్రామ్స్ ఇందాక వేసావు, ఇప్పుడు వెయ్యకుండా ఏం చేస్తావు, ఏరియా ఆఫ్ ఇవి రెండు వేసేస్తావు. ఏరియా ఆఫ్ దిస్ ఈజ్ ఏబిసి, దిస్ ఈజ్ డిఈఎఫ్ అన్నాడు. డెఫినెట్గా ఇది మనం చేసేటప్పుడు ఒకటి ముందు చెప్తాను, కానీ తర్వాత నువ్వు ఎలా చేయాలో చేద్దాం. ఇప్పుడు 64 ఏరియా ఆఫ్ టూ ట్రయాంగిల్స్ సిమిలర్గా ఉన్నప్పుడు ఏరియాస్ రేషియో ఆఫ్ దేర్ ఏరియాస్ ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్స్ ఆఫ్ దేర్ సైడ్స్ రేషియో. దట్ ఈస్ ఈఎఫ్ అని వేయకూడదు ముందు, అదే ఇది చెప్పడం కోసమే. ఈఎఫ్ ఈ బీసీ అని ఉంది కదా, మనం బీసీ ఫైండ్ అవుట్ చేయాలి. పైన ఏబీసీ కాబట్టి బీసీ ఇక్కడే ఉంటుంది. అంటే ఎక్స్ స్క్వేర్ బై ఈఎఫ్ స్క్వేర్ అంటే 15.4 స్క్వేర్. ఇది చెప్పవేయాలి. ఇది వేయడంలోనే మనం ఓవర్లుక్లో మిస్టేక్ చేస్తాం అనమాట. అది అబ్జర్వ్ చేయాలి. ఇప్పుడు ఏం చేస్తాం, నెక్స్ట్ క్లాస్లో ఈ స్టెప్ వేయం. ప్రాక్టీస్ మేక్స్ మ్యాన్ పర్ఫెక్ట్. ప్రాక్టీస్ చేయగా నీకు క్లారిటీ వచ్చేసింది. ఇది ఎలా వేస్తామంటే ఇలా స్క్వేర్స్ కదా, ఈ సైడ్స్ స్క్వేర్స్ కదా, వేసేటప్పుడు ఏం చేస్తాం, మనం బీసీ ఫైండ్ అవుట్ చేయాలి కదా. బీసీ బై ఈఎఫ్ కాబట్టి 15.4 వేస్తాము. ఇటు స్క్వేర్స్ ఉన్నాయి, అటు సైడ్ ట్రాన్స్ఫర్ చేస్తాము. ట్రాన్స్ఫర్ చేస్తే ఇక్కడ ఇది గుర్తుపెట్టుకోవాలి, ఏబీసీకి ఇది ఫస్ట్, సెకండ్ కాబట్టి స్క్వేర్ రూట్ ఆఫ్ 64 ఎంత 8 వేస్తాము. స్క్వేర్ రూట్ ఆఫ్ 121 ఎంత 11 11s 120 అంతే. ఇది వెయ్యం ఇంకా యాక్చువల్లీ ఇలా వేసేస్తాం. ఇలా వేసినప్పుడు మళ్ళీ దీన్ని అటు సైడ్ ట్రాన్స్ఫర్ చేసి చేయకుండా ఏం చేస్తాం, చూడండి ఇక్కడ 15 కదా, ఈ 15లో 11 1 టైం పోయింది, అవునా, 1 టైం పోయిందిగా. 11 పోతే ఇక 4 ఉంది, 44 పాయింట్ లేకపోతే 44లో 11 4 టైమ్స్ పోతుంది అంటే 1.4 అంతేగా. 1 అలాగే చేయాలి మనం 10th క్లాస్ స్టూడెంట్స్ అంటే. ఇప్పుడు డైరెక్ట్గా ఆన్సర్ కావాలి. ఇది క్యాన్సిల్ అయిపోయిందిగా, 1 ఉంది, x ఇంటూ 1 x అండ్ 8 ఇంటూ 1.4 అంతేనా. 8 14s ఎంత 8, చూడండి 8 9 32 అలా క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే మీకు డైరెక్ట్ తెలిసింది. పోని పాయింట్ పెట్టామనుకో అంతేగా 444 అంతే, 11 11 745. ఇప్పుడు క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తున్నప్పుడు ఎలా చేస్తాం, నువ్వు ఒకవేళ పాయింట్ పెట్టుకోకపోతే మల్టిప్లై చేసిన తర్వాత పాయింట్ పెట్టవచ్చు.
4 8 32, 4 8 32, 2 3 8 1s are 8, 8 plus 3 ఎంత 11. ఇప్పుడు పాయింట్ పడుతుంది 11.2 సెంటీమీటర్స్ అంతే. అలా ఇది మాత్రమే వేస్తావు, ఇది మొత్తం వేయకుండా ఇది మాత్రమే వేస్తావు అనమాట. ఇది ఎలా వస్తుంది మాస్టర్ అంటే బై ప్రాక్టీస్ అంతే. కానీ ఇక్కడ అబ్జర్వ్ చేయాలి, రెండు త్రిభుజాలు ఇక్కడ సిమిలర్గా ఉన్నాయి స్వరూపాలు అయినప్పుడు వాడు వైశాల్యాలు వరుసగా ఇలా ఇచ్చినప్పుడు ఇంకా ఈఎఫ్ ఇచ్చాడు అయినా కొలతను బీసీ కొలతను కనుక్కోండి అన్నప్పుడు తెలుగు మీడియం వాళ్ళు కనుక్కోండి అన్నప్పుడు ఏం చేస్తాం ఫ్రెండ్స్, ఏం చేస్తాం? ఇది క్లారిటీ నీకు ఇందాక కాన్సెప్ట్ అది తెలియాలి. ఏరియాస్ రేషియో ఈజ్ ఈక్వల్ టు రేషియోస్ ఆఫ్ దేర్ కరస్పాండింగ్ సైడ్స్ స్క్వేర్స్ లేదా కరస్పాండింగ్ సైడ్స్ స్క్వేర్స్ చేసి వాటికి రేషియోస్ ఈక్వల్ చేయాలి అని క్లారిటీ ఉంటే ఇదే చేస్తా ఫ్రెండ్స్. ఇది సిమిలర్ ట్రయాంగిల్స్లో కష్టమేమీ లేదు, కానీ కాన్సెప్ట్ తెలియాలి. నెక్స్ట్ ప్రాబ్లం చూడండి ఫ్రెండ్స్. ఇది జనరల్గా అయితే మీరు చేయగలరు, నేను చెప్పేవన్నీ మీకు రావని చెప్పట్లేదు. మీలో చాలామంది తెలివైన వాళ్ళు ఉంటారు, వాళ్ళు చక్కగా నాకంటే ఫాస్ట్గా చేసేస్తారు. నేను వాళ్ళని దృష్టిలో పెట్టుకుని చెప్పట్లేదు. ఇది షార్ట్ ఫామ్లో 1 minute లోపు చేయడం ఎలాగనేది అలవాటు చేయడం కోసం చెప్తున్నాను, అంతేగాని మీకు రావని చెప్పట్లేదు. చాలామంది తెలివైన వాళ్ళు ఉంటారు, వాళ్ళకి వచ్చే ఉంటాయి, ఇవన్నీ తెలిసినవే. కాకపోతే కాన్సెప్ట్ నుంచి మనం డైరెక్ట్గా డయాగ్రామ్ జామెట్రీలో డయాగ్రామ్ మైండ్లో ఉంటేనే మనం ప్రాబ్లం చేయగలం. ఫర్ ఎగ్జాంపుల్ ఇది చూడండి, ఇప్పుడు ద ఏరియాస్ ఆఫ్ 2 similar triangles ఆర్ 81, 49 సెంటీమీటర్ స్క్వేర్స్ ఏరియాస్ అండ్ రెస్పెక్టివ్లీ అనే వర్డ్ చాలా ఇంపార్టెంట్. ఫస్ట్ది సెకండ్ అని అర్థం రెస్పెక్టివ్లీ అంటే. ఇఫ్ ద ఆల్టిట్యూడ్ ఆఫ్ బిగ్గర్ ట్రయాంగిల్ ఈజ్ 4.5. ఆల్టిట్యూడ్ బిగ్గర్ ట్రయాంగిల్ చూడండి, బిగ్గర్ ట్రయాంగిల్ ఎలా చెప్తాం? బిగ్గర్ ట్రయాంగిల్ అంటే ఏరియా బిగ్ ఉందనుకోండి, ట్రయాంగిల్ బిగ్ అంతే కదా. బిగ్ ట్రయాంగిల్కి ఏరియా ఎక్కువ ఉంటుంది, చిన్న ట్రయాంగిల్ ఏరియా తక్కువ ఉంటుంది, అలా బిగ్గర్ ట్రయాంగిల్ అన్నాడు. అదే అందుకనే చాలా జాగ్రత్తగా వర్డ్స్ చదవాలి. ఫైండ్ ద కరస్పాండింగ్ ఆల్టిట్యూడ్ ఆఫ్ ద స్మాలర్ ట్రయాంగిల్ అన్నాడు. సో ఇక్కడ కూడా మనం ఇందాక వేసినట్టుగా తెలుగు చూద్దాం. రెండు స్వరూప త్రిభుజాల వైశాల్యాలు 81 చదరపు సెంటీమీటర్లు మరియు 49 చదరపు సెంటీమీటర్లు. పెద్ద త్రిభుజంలో గీసిన లంబము, పెద్ద త్రిభుజం ఎలా తెలుస్తుందంటే ఏదైతే ఎక్కువ వైశాల్యం ఉంటుందో అదే పెద్ద త్రిభుజము. పెద్ద త్రిభుజంలో గీసిన లంబం పొడవు ఇచ్చాడు 4.5, అయినా చిన్న త్రిభుజంలో దాని అనురూప లంబం పొడవు కనుగొనండి అన్నాడు. అనురూప భుజం డయాగ్రామ్స్ ఇందాక చూడండి, కాన్సెప్ట్లో చెప్పాను ఆల్రెడీ. లంబాలు వేసిన చూసారా, దాన్ని ఉన్నతులు అన్నాను. ఎస్, లంబం అన్న ఉన్నతులు అన్న ఒకటే, ఆల్టిట్యూడ్స్ అన్న పర్పెండిక్యులర్ డ్రాన్ అన్న ఒకటే. పర్పెండిక్యులర్స్ ఫ్రమ్ వెటెక్స్ టు ఆపోజిట్స్ పర్పెండిక్యులర్స్ అన్న అండ్ ఆల్టిట్యూడ్స్ అన్న అదే ట్రయాంగిల్. ఓకేనా, ఆల్టిట్యూడ్స్ చాలా జాగ్రత్తగా. ఇక్కడ ఏం చేస్తున్నాడు? రెస్పెక్ట్లీ బిగ్ ట్రయాంగిల్ అన్నాడు కదా, బిగ్ ట్రయాంగిల్ ఇది స్మాల్ ట్రయాంగిల్. బిగ్ ట్రయాంగిల్ వాడు ఇచ్చేసాడు. సో మనం ఇలా ఇందాక ఏం చెప్పాను, ఏరియాస్ రేషియో ఈజ్ ఈక్వల్ టు squares of the ratios of the squares of the sides or squares of the ratios of the altitudes are perpendiculars. అది ఏం చేస్తాము? యాక్చువల్గా మీరు వేయద్దు, నేను చెప్తాను ఎలా అంటే ఏరియా వేస్తాం ఫ్రెండ్స్. ఎంత? 81/49. ఇలా యాక్చువల్గా ఇందాక వేసేసాం మనం. ఏమైంది? అది స్క్వేర్స్ ఇటు సైడ్ తీసుకొచ్చి రూట్స్ ఫైండ్ అవుట్ చేసేసాం. ఈజ్ ఈక్వల్ టు ఏం చేయాలి? యాక్చువల్గా మనం 4.5 హోల్ స్క్వేర్ బై స్మాల్ మనకు తెలియదు కనుక్కోవాలి, ఇది వెయ్యాలి యాక్చువల్గా. ఓకేనా, ఇది మనకు తెలుసు, మైండ్లో ఉంది ఇలా రేషియోస్ అని. ఆ స్క్వేర్స్ ఇటు సైడ్ తీసుకొస్తే ఏమవుతుంది ఫ్రెండ్స్ చెప్పండి? స్క్వేర్ రూట్ ఆఫ్ 81 చెప్పండి, స్క్వేర్ రూట్ ఆఫ్ 81 అంటే 9 అవుతుంది. ఓకేనా, ఇది మనం డైరెక్ట్గా స్టెప్ వేయాలన్న. ఓకేనా, వస్తుంది మీకు 9. స్క్వేర్ రూట్ ఆఫ్ 9 బై స్క్వేర్ రూట్ ఆఫ్ 49 7 ఈజ్ ఈక్వల్ టు 4.5 అలాగే ఉంటుంది. స్క్వేర్ రూట్ వచ్చేస్తుందిగా, ఇది ఎక్స్ అనమాట. స్క్వేర్ రూట్ సైడ్ అంతే, ఇలాగే చేయాలి. ఇది ఒక్క స్టెప్ వేస్తావు, తెలిసిపోతుంది నీకు. నాన్న ప్రాక్టీస్ చేస్తే డెఫినెట్గా నువ్వు రాయగలుగుతావు. ఓకేనా, ఇది 9 5s 40 తెలుసు, 9 5 45 అందరికీ తెలుసు. 9 5 అంటే 9 5 45 కదా. ఇప్పుడు ఏం చేస్తామంటే చాలా జాగ్రత్తగా ఇక్కడ 45 కింద 10 వేసుకుని, యాక్చువల్గా ఏంటంటే డెసిమల్ పాయింట్ తీసి డినామినేటర్లో 10 వేస్తాము, లేదా ఇది 45 అనుకుని 0.95 0.5 అనుకున్నాం అనుకో,
0.5 అనుకున్నాం. ఈ 4లో 9 పోదు కాబట్టి 45లో తీసుకుని పాయింట్ పెట్టేస్తాం అంతే. ఇది తెలుసు నాన్న, చిన్నదేం కాదు, ఇదేమి చిన్నప్పుడు నేర్చుకున్నాం, కష్టమేం కాదు. సో క్రాస్ మల్టిప్లికేషన్ చేసామనుకో 1 into x x అవుతుంది. x ఈజ్ ఈక్వల్ టు 7 5 సార్ 35. ఇక్కడ కనిపిస్తుందా? ఎస్ కనిపిస్తుంది. ఎస్ x into 1 x ఈజ్ ఈక్వల్ టు 7 5 సార్ 35. కానీ పాయింట్ ఉంది కదా 3.5 అంతే ఆన్సర్. 3.5 సెంటీమీటర్. దాట్స్ ఇట్ నాన్న, ఇంతే. ఇది ఒక్కటే వేయాలి, నువ్వు ఎగ్జామ్లో వేస్తావు, ఎప్పుడు ప్రాక్టీస్ చేయాలి. అస్సలు కష్టమేం కాదు. దీని ముందు కాన్సెప్ట్ నీకేం తెలియాలి? 2 ట్రయాంగిల్ ఈ టైప్ ఇస్తారా నాన్న, 2 ట్రయాంగిల్స్ ఏరియాస్ వైశాల్యాలు నిష్పత్తి ఈజ్ ఈక్వల్ టు కరస్పాండింగ్ సైడ్స్ స్క్వేర్స్ రేషియోస్కి ఈక్వల్, లేదా ఉన్నతులు స్క్వేర్స్ యొక్క రేషియోస్కి ఈక్వల్, లేదా మనం ఆల్టిట్యూడ్స్ అంటాం, లేదా పర్పెండిక్యులర్స్ అంటాం. ఓకేనా? వెరీ ఇంపార్టెంట్ ఈ టాపిక్ ఒకటి. నెక్స్ట్ మోడల్ చూద్దాం. ఇది ఒక స్మాల్ థింగ్, ఇది నీకు తెలిసిందే. ఇది ఒక రెక్టాంగిల్, ఏబిసిడి అనేది ఒక రెక్టాంగిల్. ఏబిసిడి అనేది ఒక రెక్టాంగిల్ అనుకోండి. ఇన్సైడ్ ఎనీవేర్ ఇన్ ద రెక్టాంగిల్ ఇఫ్ యూ టేక్ ఎనీ పాయింట్ సమ్వేర్, ఒక పాయింట్ తీసుకున్నాం అనుకో, ఎక్కడైనా తీసుకోవచ్చు. తీసుకున్నప్పుడు ఇలా జాయిన్ చేసావు అనుకో, యాక్చువల్గా ఇలాగ దీస్ ఆర్ నాట్ డయాగ్నల్ ఏం కాదు, డయాగ్నల్ స్ట్రైట్ ఉంటుంది. ఇలా జాయిన్ చేసావు అనుకో, ఇలా జాయిన్ చేస్తే ఏమవుతుందంటే ఇక్కడ కండిషన్ ఏఓ స్క్వేర్ ప్లస్ ఓసి స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు బిఓ స్క్వేర్ ప్లస్ బీడీ స్క్వేర్. ఇది జస్ట్ ఉంది కదా అని చెప్పాను అంతే, అదే జస్ట్ మీకు తెలిసిందే. బట్ కాన్సెప్ట్ డిస్కస్ చేయాలండి. కాకపోతే మీరు కంపల్సరీ సిమిలర్ ట్రయాంగిల్స్ నీకు క్లారిటీ రావాలంటే సమ్ మోర్ నోటేషన్స్ ఉన్నాయి. అవి స్టేట్మెంట్స్ డైరెక్ట్గా అవి ప్రూఫ్స్ చేయవలసిన స్టేట్మెంట్ గుర్తుపెట్టుకోవాలి. 1/p² = 1/a² + 1/b², అలాగే 1/x = 1/z = 1/x + 1/y అని ఉన్నాయి. డయాగ్రామ్ బేస్ చేసుకుని అవి బిఫోర్ వీడియోలో చెప్పాను, ఒకసారి చూడనా. ఇప్పుడు టాంజెంట్స్ అండ్ సీకెంట్స్ చేద్దాం. చాలా జాగ్రత్తగా ఉన్నాను. టాంజెంట్ అండ్ సీకెంట్ వెరీ ఇంపార్టెంట్, బట్ వెరీ ఈజీ ఆల్సో. అయితే మీకు డయాగ్రామ్ బేస్ చేసుకుని నేర్చుకోవాలని చెప్పాను మీకు. డయాగ్రామ్ బేస్ చేసుకుని నేర్చుకుంటే చాలా ఈజీ. ఓకేనా? ఇక్కడ టాంజెంట్ అంటే ఏంటి? టాంజెంట్ ఆఫ్ ఏ సర్కిల్ అంటాం కదా. ఒక సర్కిల్, ఒక లైన్, అంతే. ఒక లైన్, మొత్తం చాప్టర్ అంతా దీని మీద నడుస్తుంది. సర్కిల్, లైన్. హియర్ దిస్ ఇస్ ద సర్కిల్, దిస్ ఇస్ లైన్. వెరీ వెల్. ఇది నార్మల్గా ఉంది. దీస్ ఆర్ నాట్ ఇంటర్సెక్టింగ్, ఎక్కడ ఖండించుకోవట్లేదు, ఛేదించుకోవట్లేదు. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇలా ఉందనుకోండి, చూడండి. వాట్ ఈజ్ మెయిన్ ఏంటి కాన్సెప్ట్లో ఏమి ఇంపార్టెంట్? చాలామంది ఫ్రెండ్స్ అడుగుతున్నారు, ఇంపార్టెంట్ ఏంటి సార్? ఇంపార్టెంట్ అంటేనా ఒక హెడ్డింగ్ ఉందనుకోండి, చాప్టర్ హెడ్డింగ్, ఆ హెడ్డింగ్ రిలేటెడ్గా ఉన్నదే బాగా ఇంపార్టెంట్. ఇక టాంజెంట్, సీకెంట్ అన్నాను అనుకో, దీనికి రిలేటెడ్గా ఉన్నాయన్నీ ఇంపార్టెంట్, అలా అనమాట. సో టాంజెంట్ అని చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇలా ఉంది, దిస్ ఇస్ సర్కిల్, ఇది ఎలా అనుకున్నాం. ఈ లైన్ ఇలా టచ్ అవుతుంది అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ టచ్ అయింది. హియర్ దిస్ ఇస్ ఎ లైన్, దిస్ ఇస్ సర్కిల్. బట్ ఇక్కడ టచ్ అయిన తర్వాత ఓన్లీ అట్ 1 పాయింట్, ఒక పాయింట్ దగ్గర టచ్ అయింది అనుకోండి, దిస్ లైన్ బికమ్స్ యాజ్ టాంజెంట్. హియర్ దేర్ ఇస్ నో సేమ్ లైన్. ఇక్కడ ఒక సర్కిల్ని ఓన్లీ 1 పాయింట్ దగ్గర టచ్ చేసింది, దాన్ని స్పర్శిస్తుంది. అదే స్పర్శిస్తుంది కదా ఒక శాత. ఇలాగ స్పర్శిస్తే దీన్ని స్పర్శ రేఖ, ఇక్కడ రేఖ అంటాం, దీన్ని స్పర్శ రేఖ అంటాము. అలాగే టాంజెంట్, టాంజెంట్ మన బుక్లో అయితే ఇచ్చాడు టాంజెంట్. ట్యాంగ్రీన్ అనే లాటిన్ పదం నుంచి వచ్చిందని అడిగాడు. ఇన్ కేసు అడిగితే గుర్తుపెట్టుకో, టాంజెంట్ ట్యాంగ్రీన్ అనే లాటిన్ పదం నుంచి వచ్చిందని చెప్తాం. దట్స్ ఇట్. అందుకంటే నేనేమి అడిగాడు. సో ఇక్కడ ఈ పాయింట్ ఇంటర్సెక్ట్ టచ్ చేస్తుంది కదా, ఆ పాయింట్ని ఏమంటే స్పర్శ బిందు అంటాం తెలుగులో. ఇంగ్లీష్లో పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ అంతే. గుర్తుపెట్టుకో, ఇది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు వస్తుంది ఈ పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ అన్నప్పుడు. తర్వాత నెక్స్ట్ సర్కిల్ తీసుకుని ఈ ఇలా సేమ్ లైన్ ఇలా ఇంటర్సెక్ట్ చేసుకుని, ఇది జస్ట్ టచ్ చేసింది, ఇక్కడ ఇంటర్సెక్ట్ చేసింది. ఇంటర్సెక్ట్ అట్ 2 పాయింట్స్. దెన్ దిస్ ఎల్ బికమ్స్ సీకెంట్. ఇక్కడ ఏమంటాం? సీకెంట్ అదనమాట, అంతే. దిస్ ఇస్ టాంజెంట్, దిస్ ఇస్ సీకెంట్. అయితే దీని మీద నీకు మ్యాచింగ్ అడిగే అవకాశం ఉంది. మ్యాచింగ్ అడుగుతాడు. ఎలా అడుగుతాడో చెప్తా చూడు.
ఎందుకు మ్యాచింగ్ ఎలా అడుగుతాడు చూడండి, కన్ఫ్యూజ్ అవుతారు అందరూ. అదేంటో మీరే చెప్తారు. కానీ ఇప్పుడు సీకెంట్ అర్థమైంది కదా. ఇక్కడ ఏబీ ఈజ్ నథింగ్ బట్ కార్డ్ కదా, కార్డ్. బట్ దిస్ ఈజ్ ఏబీ లైన్ ఈజ్ నథింగ్ బట్ సీకెంట్. హియర్ దిస్ ఈజ్ ట్యాంజెంట్. ఓకేనా. సో విషయం ఏంటంటే ఒక సర్కిల్ హౌ మెనీ ట్యాంజెంట్స్ ఆర్ దేర్ ఫర్ ఏ సర్కిల్ అన్నాం అనుకోండి, అందరూ ఏమంటారే వన్ అంటారు. ఓకే, అది తప్పు. పోనీ హౌ మెనీ ట్యాంజెంట్స్ యూ కెన్ డ్రా ఆన్ ఏ సర్కిల్ అట్ ఏ పాయింట్ అన్నప్పుడు మాత్రం 1 అని చెప్పాలి. ఒక సర్కిల్కి ఎన్ని స్పర్శరేఖలు గీయగలము అంటే అనంతం అని చెప్పాలి. స్పర్శరేఖలు అనంతము. కానీ ఒక సర్కిల్కి ఒక బిందువు వద్ద ఎన్ని స్పర్శరేఖలు గీయొచ్చు? ఓన్లీ వన్. ఎన్ని స్పర్శరేఖలు గీయొచ్చు అని అడిగితే అనంతం అని చెప్పాలి. ఒక బిందువు వద్ద అట్ ఏ పాయింట్ అని ఫిక్స్డ్గా అడిగితే మెన్షన్ చేస్తే ఓన్లీ 1 అని చెప్పాలి. ఓకేనా, క్లియర్. సీక్వెన్స్ ఆల్సో లైక్ దట్ ఓన్లీ. సీక్వెన్స్ అనేది యాక్చువల్లీ దీన్నే ఎక్కువ అడుగుతాడు నిన్ను. ఓకేనా, సో అది గుర్తుపెట్టుకో. ఇన్ఫినిట్ అది మీకు ఎగ్జామ్ 9.1 ఎక్సర్సైజ్లో కూడా ఉన్నాయి బిట్స్. ఒకసారి చూడండి టెక్స్ట్ బుక్. నేను డిస్కస్ చేసే అంటే మై డియర్ ఫ్రెండ్స్, కాన్సెప్ట్ అంటే టెక్స్ట్ బుక్ నుంచే వస్తుంది. అయితే టెక్స్ట్ బుక్ నుంచి డైరెక్ట్ క్వశ్చన్లు వస్తాయా సార్ అంటే రావు. ఎందుకు వస్తాయి? రావచ్చు, రాకపోవచ్చు. కాన్సెప్ట్ ఇది నేర్చుకుని దాన్ని బేస్ చేసుకుని మనం అప్లికేషన్ క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేయాలి. ఓకేనా, రైట్. దిస్ ఈజ్ ట్యాంజెంట్, క్లియర్. అయితే ఇక్కడ నువ్వు నేర్చుకోవాల్సిన మరో ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే అసలు ఈ ట్యాంజెంట్, లెంత్ ఆఫ్ ట్యాంజెంట్ అని తెగడుగుతున్నాడు నిన్ను బిట్. ఇప్పుడు పాలిటెక్నిక్ ఎగ్జామ్లో మొన్న కూడా ట్యాంజెంట్ మీద క్వశ్చన్ అడిగింది ప్రీవియస్ పేపర్లో. దట్ ఈస్ ఇలా ఉందనుకోండి ఫర్ ఎగ్జాంపుల్. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్, జాగ్రత్తగా వినాలి. ఇక్కడ నుంచే బిట్ వస్తుంది మనకి. ఎందుకంటే ఈ కాన్సెప్ట్ నుంచి ఎలా అంటే ఇది అర్థమైంది కదా. ఇప్పుడు ఈ సీక్వెన్స్ ఎన్ని ఇక్కడ ఒక వృత్తానికి ఎన్ని సీక్వెన్స్ డ్రా చేయగలమంటే ఎన్నైనా డ్రా చేయొచ్చు. ఇదిగో ఇలాగ ఎన్నైనా డ్రా చేయొచ్చు. ఇలాగ చూడండి, ఎన్నైనా డ్రా చేయొచ్చు. కానీ ఒక బిందువు దగ్గర ఎన్ని సీక్వెన్స్, ఎన్ని ట్యాంజెంట్స్ లేదా ఎన్ని స్పర్శరేఖలు అంటే ఒక బిందువు దగ్గర అంటే మాత్రం 1 అని చెప్పాలి. అది పక్కన పెట్టండి. ఒక బిందువు నుండి వెరీ ఇంపార్టెంట్, బాహ్య బిందువు నుంచి ఒక వృత్తానికి, ఈ బాహ్య బిందువు నుంచి వృత్తానికి ఎన్ని స్పర్శరేఖలు గీయొచ్చు అంటే ఓన్లీ 2. ఫ్రమ్ ఏ పాయింట్ అవుట్ సైడ్, ఎక్స్టర్నల్, ఫ్రమ్ an external point, how many tangent we can draw from an external point నుంచి సర్కిల్కి ఎన్ని ట్యాంజెంట్స్ డ్రా చేయొచ్చు అంటే 2 ట్యాంజెంట్స్. చాలా ఇంపార్టెంట్. ఇక్కడ అసలైన కాన్సెప్ట్ ఉంది చూడండి, ఓన్లీ 2 కానీ. ఇది పి అనే పాయింట్ అయితే పి అనే పాయింట్ నుంచి దీనికి 2 ట్యాంజెంట్స్ డ్రా చేయొచ్చు. చాలా జాగ్రత్తగా వినాలి చూడండి. ఫర్ ఏ సర్కిల్, ఒక సర్కిల్కి ఒక బిందువు వద్ద ఎన్ని స్పర్శరేఖలు గీయొచ్చు అంటే ఓన్లీ ఒక స్పర్శరేఖ. ఒక సర్కిల్కి, ఒక వృత్తానికి ఎన్ని స్పర్శరేఖలు గీయొచ్చు అంటే అనంతము గీయొచ్చు. బాహ్య బిందువు నుంచి ఒక వృత్తానికి ఎన్ని స్పర్శరేఖలు గీయొచ్చు అంటే ఓన్లీ 2. చూడండి, ఇది మ్యాచింగ్లో ఇస్తాడు. వెరీ వెరీ కేర్ఫుల్గా. ఇంగ్లీష్ మీడియం చూడండి. అట్ ఏ పాయింట్ ఆన్ ద సర్కిల్, అట్ ఏ పాయింట్ హౌ మెనీ ట్యాంజెంట్స్ కెన్ డ్రా? ఓన్లీ 1. ఫర్ ఏ సర్కిల్ how many tangents we can draw? Infinite. From an external point, how many tangents we can draw to a circle from an external point? Ante 2 tangents. Clear? Very important. Here tangents ఉన్నాయి కదా, 2 tangents. PA is equal to PB. Very very important. ఒక ఫిక్స్డ్ పాయింట్ని ఫ్రమ్ ఎక్స్టర్నల్ పాయింట్ నుంచి 2 ట్యాంజెంట్స్ డ్రా చేస్తున్నప్పుడు లెంత్ ఆఫ్ దీస్ 2 ట్యాంజెంట్ ఈక్వల్. ఓకే, దట్ ఈస్ వన్ ఇంపార్టెంట్ పాయింట్. వన్ మోర్ థింగ్, హియర్ ఇఫ్ యూ టేక్ ఏ రేడియస్ ఆఫ్ దిస్ ట్రయాంగిల్, రేడియస్ వ్యాసార్థం తీసుకున్నట్లయితే ఎక్కడ పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ దగ్గర, స్పర్శ బిందువు దగ్గర ఈ స్పర్శరేఖ ఈ వ్యాసార్థము కలిస్తే ఇక్కడ మనకి ఎంత 90 degrees. దీని మీద లెక్క ఉంది. ఇప్పుడు మనం ప్రాబ్లం చేస్తాం. ఎగ్జాంపుల్ 90 degrees ఫామ్ అయ్యింది. ఓకేనా, యాంగిల్ ఫామ్ అట్ పాయింట్ ఆఫ్ కాంటాక్ట్. దీన్ని పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ అంటాము. ఈ టాంజెంట్ అండ్ రేడియస్ ఎక్కడైతే కలుస్తాయో అక్కడ 90 degrees ఫామ్ అవుతుంది. వెరీ ఇంపార్టెంట్. హియర్ లైక్ వైజ్ దిస్ సైడ్ ఆల్సో సేమ్ థింగ్. దిస్ ఈజ్ అ టాంజెంట్ అండ్ రేడియస్ మేక్ and write 90 degrees at
పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ ఆర్ అట్ ద ట్యాంజెంట్ మీట్ అయ్యే చోట ఈ రెండు 90 degrees ఫామ్ అవుతుంది. వెరీ ఇంపార్టెంట్. ఓకేనా? అది తర్వాత వన్ మోర్ ఇంపార్టెంట్ థింగ్ చూడండి. ఇక్కడ ఇఫ్ యూ జాయిన్ దీస్ లైన్స్ పి ఎక్స్టర్నల్ పాయింట్ నుంచి సెంటర్ ఆఫ్ ద సర్కిల్కి డ్రా చేస్తే దిస్ ఇస్ ది డిస్టెన్స్. పిఏ ఇస్ ద లెంత్ ఆఫ్ ట్యాంజెంట్, పీబీ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ద లెంత్ ఆఫ్ ద ట్యాంజెంట్. హియర్ ఇలా డివైడ్ చేసాను ఒక లైన్. ఇక్కడ యాంగిల్ అని చూసారా, ఏపీబి. దీని మీద మోడల్ పేపర్లో క్వశ్చన్స్ ఇచ్చాడు చూడండి. ఏపీబి అనే యాంగిల్ ఉందా, అది ఆ యాంగిల్ని ఇది బైసెక్ట్ చేస్తుంది, ఈక్వల్గా డివైడ్ చేస్తుంది. ఎవరు? పిఓ అనే లైన్ డివైడ్ చేస్తుంది. దాని మీద ఇప్పుడు ప్రాబ్లం ఉంది, చూపిస్తాను చూడండి, డిస్కస్ చేస్తాను. సరే, ఇప్పుడు ఇలా రెండు జాయిన్ చేసామనుకో, ఇక్కడ ఇలా రెండు జాయిన్ చేసామనుకో, పోనీ వన్ మోర్ ట్రయాంగిల్ వేస్తాను చూడండి, ఇక్కడ వేస్తాను చూడండి నాన్న. ఇది ఇంపార్టెంట్, దీని మీద ప్రాబ్లం ఉంది. పోలీస్ ఎట్లా ఇచ్చాడు, మొన్న మోడల్ పేపర్ కూడా ఇచ్చాడు. ఇలా ఉందనుకోండి అన్న, ఇది స్పర్శ బిందువు, ఇది పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ ఇలా వచ్చింది అనుకోండి. ఇది ఓ కదా, ఇది వాడు మొన్న ఏమడిగాడంటే ఇక్కడ 110 చూడండి, ఇక్కడ ఏమవుతుంది, హియర్ 90 degrees ఫామ్ అవుతుంది, ఇక్కడ కూడా 90 degrees ఫామ్. నానా ఈ కాన్సెప్ట్ తెలిస్తే నెక్స్ట్ ప్రాబ్లమ్స్ అసలు కింద పెన్న పెట్టి రాయకుండా నువ్వు ఆన్సర్ చెప్తావు. చూడు నెక్స్ట్ ఎగ్జాంపుల్. ఓకేనా? ఇది పాయింట్, ఇవి 2 tangents, ఇవి ఏబి అనేది పాయింట్ ఆఫ్ కాంటాక్ట్స్ లేదా స్పర్శ బిందువులు. రైట్. ఇక్కడ ఏమంటున్నాడంటే ఈ రెండు అయినప్పుడు ఈ రెండు ఇలా జాయిన్ చేసాం అనుకున్నానా, ఇది చాలా చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకో. ఇక్కడ చూడండి, ఇక్కడ యాంగిల్ ఓఏబి చెప్పండి. ఇక్కడ యాంగిల్ ఓఏబి అంటే ఈ యాంగిల్ ఓఏబి ఈజ్ ఈక్వల్ టు ఈ రెండు ఈక్వల్ అన్న, ఈ రెండు రేడియస్లేగా, వ్యాసార్థాల రెండు, కాబట్టి దాన్ని ఐసోసెల్స్ ట్రయాంగిల్ అనొచ్చు, సమద్విబాహు త్రిభుజం అనొచ్చు. సమద్విబాహు త్రిభుజంలో బేస్ యాంగిల్స్ ఆర్ ఈక్వల్. ఇన్ ఐసోసెల్స్ ట్రయాంగిల్ బేస్ యాంగిల్స్ ఆర్ ఈక్వల్ ట్రయాంగిల్స్లో, కాబట్టి దీస్ 2 triangles ఈక్వల్ అవుతాయి. దట్ ఈస్ ఓబిఏ. అసలు దీని గురించి చెప్పట్లే నేను, ఇది ఎందుకు చెప్తున్నానంటే నాన్న, ఇది ఎందుకు చెప్తున్నానంటే ఓబిఏ ఈజ్ ఈక్వల్ టు, ఇది ఇంపార్టెంట్, హాఫ్ ఆఫ్ ట్రయాంగిల్ ఏపీబి. ఇది కావాలి నాకు, ట్రయాంగిల్ ఏపీబి ఇది అనమాట. ఇక్కడ ఆన్సర్ ఉంది. ఎస్, అలా రాయాలి. ఈ యాంగిల్లో ఇది ఆఫ్ అవుతుంది, ఆర్ ఒక్కొక్కసారి ఈ యాంగిల్ ఇచ్చేస్తాడు, దెన్ ఓఏబి ఇచ్చేస్తాడు సమ్ 30 degrees అంతో, దెన్ ఫైండ్ ది యాంగిల్ ఆఫ్ ఏపీబి అన్నప్పుడు మనం చెయ్యకుండా ఆన్సర్ పెట్టొచ్చు. డబల్ ఉంటుంది, అంతే కదా, డబల్ ఉంటుంది. ఈ యాంగిల్ దీనికి డబల్ ఉంటుంది, అది ఈ యాంగిల్ కావాలంటే ఈ యాంగిల్ ఒక్కొక్కసారి ఈ యాంగిల్ ఇచ్చేస్తాడు. ఇప్పుడు నెక్స్ట్ ప్రాబ్లం ఇచ్చాడు వాడు, ఇచ్చేసి ఈ యాంగిల్ అడుగుతున్నాడు, హాఫ్ చేస్తాం. దిస్ ఈజ్ నథింగ్ బట్ టాంజెంట్స్ అండ్ సీకెంట్ కాన్సెప్ట్. ముందు ప్రాబ్లం చేస్తున్నాడు, మీకు అర్థమైంది. ఓకేనా? ఇది మెయిన్, చాలా చాలా ఇంపార్టెంట్. ఇక్కడ 90 degrees అనేది ఇంపార్టెంట్. అయితే ఇక్కడ వన్ మోర్ థింగ్ చూడండి, ఇది 90 అయింది. ఇది ఏంటిది, క్వాడ్రిలేటర్ లాగా చతుర్భుజం కదా, చతుర్భుజం 4 భుజాలు చతుర్భుజం, క్వాడ్రిలేటరల్ కాబట్టి దిస్ ఈజ్ 90, దిస్ 90, 2 angles 90, 180 అయిందంటే అదర్ టూ యాంగిల్స్ సమ్ ఎంత అవుతుంది, 180 అవుతుంది. సో ఈ 2 angles సమ్ ఎంత అవుతుంది, 180, బికాస్ ఇక్కడ 90 అయింది కాబట్టి ఇంటీరియర్ యాంగిల్స్ సమ్ ఈజ్ ఈక్వల్ టు 360 కాబట్టి. ఓకేనా? నెక్స్ట్ ప్రాబ్లం చూస్తే మీకు క్లారిటీ వస్తుంది. ఎగ్జాంపుల్ ఇది డియర్స్ చూడండి, ఇక్కడ చూడండి ట్యాంజెంట్స్లో ఎగ్జాంపుల్ ప్రాబ్లం చూడండి. ఒక ఆర్డర్లో వెళ్తున్నాం మనం, ఆర్డర్లో అసలు మెయిన్ ఎగ్జామ్లో ఇచ్చిన క్వశ్చన్స్. ఇది మోడల్ పేపర్లో, మొన్న మోడల్ పేపర్లో ఈ క్వశ్చన్ ఇచ్చాడు. క్వశ్చన్ నెంబర్ 34 అనుకుంటా చూడండి. ఇది టెక్స్ట్ బుక్లో నేను చెప్తున్నాను. ఇఫ్ ఏపీ అండ్ ఏక్యూ ఆర్ ద 2 tangents ఆఫ్ ఎ సర్కిల్ విత్ సెంటర్ ఓ, సో దట్ పిఓక్యూ 110 degree, దెన్ పిఏక్యూ ఈజ్ కూడా హౌ మచ్ అన్నాడు. ఓకే, నేను చూడగానే ఒక సర్కిల్ డ్రా చేస్తా. ఓకే, సర్కిల్ డ్రా చేసి ఒక పి అనేది పిఏ, ఓకేనా, ఏ ఈజ్ ద పాయింట్ ఆఫ్ ఎక్స్టర్నల్. ఆడు చక్కగా డయాగ్రామ్ ఇచ్చేస్తాడు, నువ్వేం కంగారు పడొద్దు. ఇక్కడ పీక్యూ అనే పాయింట్స్ ఇచ్చాడు. ఇక్కడ ఏం చేశాడు, డయాగ్రామ్ ఇస్తాడు, నువ్వు వేసుకో అవసరం లేదు.
ఇలా వస్తాయి, అంతేనా? ఇది పాయింట్ అనుకోండి, ఇలా డయాగ్రామ్ వాడిస్తాడు, వర్రీ కావద్దు. సో ఇక్కడ ఏమిచ్చాడు, పిఓక్యూ ఇచ్చాడు. పిఓక్యూ హౌ మచ్ దిస్ ఈస్ 110 డిగ్రీ ఇచ్చేసాడు వాడే పిఓక్యూ. దెన్ పిఏక్యూ, పిఏక్యూ ఈజ్ ఈక్వల్ టు హౌ మచ్ అంటున్నాడు. అసలు ఇది మనం చేయవసరం లేదు కదా. ఎంత నీకు ఇందాకనే చెప్పాను ఏమని, ఇక్కడ ఇది రేడియస్ టాంజెంట్ ఫార్మ్స్ 90 degrees, హియర్ ఆల్సో 90 degrees. క్లియర్గా తెలిసిపోతుంది, ఇంక మనం ఏం చెయ్యము. ఎందుకని 90 90 180 అయింది. ఆపోజిట్, ఈ రెండు ఆపోజిట్ సైడ్స్ అని కాదు, ఎనీ 2 sides 180 అయినాయి. టోటల్ 3 angles ఉంటాయి. 2 angles 180 అయినప్పుడు రిమైనింగ్ 2 angles సమ్ 180 అవ్వాలి. సో దిస్ ఈజ్ 110, దిస్ బికమ్స్ హౌ మచ్ 70 కదా, 180 అవ్వాలి కాబట్టి దట్స్ ఆన్సర్. అంతే, ఇంకేం చేయాలి. అసలు తెలుగు మీడియం వాళ్ళు చూడండి, ఒక జీరో కేంద్రము గల, వెరీ ఈజీ, మీ టెక్స్ట్ బుక్లో ఉంది 9th chapterలో. జీరో కేంద్రంగా గల, ఓ కేంద్రంగా గల వృత్తం యొక్క స్పర్శరేఖలు ఏపీ ఏక్యూ అనేవి 2 స్పర్శరేఖలు అయినట్లయితే అయినా పిఓక్యూ ఈక్వల్ టు 110 degree అయినప్పుడు పిఏక్యూ ఈక్వల్ టు ఎంత, అంతే. తెలుగు మీడియం దీనికి పెద్ద కష్టమేం లేదు, టెక్స్ట్ బుక్ చూడాలి మీరు క్లియర్గా. నెక్స్ట్ ప్రాబ్లం చూడండి, ఇక్కడ ట్విస్ట్ ఎలా ఇస్తాడంటే చూడండి, ఇదే ప్రాబ్లంలో నేను ట్విస్ట్ కింద ఇవ్వాలంటే ఎలా ఇస్తాడు, ఇది ఇచ్చేసిన తర్వాత ఇదే ఇస్తాడు నీకు. 110 degree ఇచ్చేస్తాడు. ఇక్కడ 110 degree ఇచ్చేసి ఏమంటాడంటే ఇలా గీస్తాడు. చూడండి ఇదే కాన్సెప్ట్, అంటే ఇదే ఏం లేదు. ఇలా ఇచ్చి వాడేం అడుగుతాడంటే చక్కగా పిఏక్యూ కాకుండా ఓపీక్యూ అంటాడు. ఓపీక్యూ ఈజ్ ఈక్వల్ టు ఎంత అంటాడు, అంతేగా. ఓపీక్యూ ఈ యాంగిల్ ఎంత అంటాడు చెప్పండి మీరు. చాలా ఈజీగా చెప్పొచ్చు. నేను ఇందాక దీని కాన్సెప్ట్ చెప్పాను. ఇందాక ఏం చెప్పాను, ఇది ఆల్రెడీ 110 ఇచ్చాడు కదా నాన్న, 110 ఇచ్చాడు. ఈ యాంగిల్ కానీ కావాలి అంటే ఇక్కడ యాంగిల్ ఉంది, దానికి ఆఫ్ చేయాలి. ఈ యాంగిల్ వాడు ఇవ్వలేదు కానీ ఇది ఇచ్చాడుగా, దీన్ని యూజ్ చేసుకుని ఇది ఫైండ్ అవుట్ చేస్తాం. ఇది ఎంత వచ్చింది నీకు 70. ఈ యాంగిల్ కావాలంటే ఏం చేయాలి, దీన్ని హాఫ్ చేస్తాం, దట్ ఈస్ 35 degrees. అదేగా ఆన్సర్, 35 degrees అంతే. ఓకేనన్నా? లేదు అలా కాదు, ఇంకొక మెథడ్లో కూడా చేయొచ్చు. చూడ ఎన్ని మెథడ్స్ మనకి, అసలు కాన్సెప్ట్ ఐడియా ఒకటి ఎలాగైనా చేయొచ్చు. ఇది నీకు ఐడియా రాలేదనుకున్నావు, వదిలే. ఇక్కడ ఈ ట్రయాంగిల్ కనిపిస్తుంది నీకు క్లియర్గా, ట్రయాంగిల్ కనిపిస్తుంది కదా, ఈ ట్రయాంగిల్ కనిపిస్తుంది కదా. ఈ ట్రయాంగిల్లో దిస్ ఈజ్ ఆల్రెడీ 110 అన్న, 110 ఇచ్చేసాడు. 110 ఇచ్చేస్తే చూడండి, ఇందాక ఆల్రెడీ చెప్పాను కాన్సెప్ట్ ఏమని, ఇవి రేడియస్ కదా, వ్యాసార్థాలు. వృత్తంలో వ్యాసార్థాలు మనం ఎక్కడ గీసినా సమానంగా ఉంటాయి కదా. ఇవి 2 సమానంగా ఉన్నాయి. సమద్విబాహు త్రిభుజము, ఐసోసెల్స్ ట్రయాంగిల్ బేస్ యాంగిల్స్ ఆర్ ఈక్వల్. అంటే ఇది 110 అయిందంటే ఈ 2 యాంగిల్ ఈక్వల్ అంటున్నాడు. 110 అయిందంటే ట్రయాంగిల్లో సమ్ ఆఫ్ 3 ఇంటీరియర్ యాంగిల్స్ 180, ఇది 110 అయింది. 110 అయితే రిమైనింగ్ అంతా 70. 2 సమానంగా ఉండాలంటే 70ను సమానంగా పంచాలి, బై 2 చేయాలి. 35 ఆన్సర్ 30. అలా అనమాట. అస్సలు నువ్వు పెన్న పెట్టవసరం లేదు, నీకు కాన్సెప్ట్ గ్రిప్ వస్తే పెన్ను పెట్టాల్సిన, వాడికి ఎలా అడిగినా క్వశ్చన్ నువ్వు చెప్పగలవు. ఈ యాంగిల్ అడిగినా చెప్పగలవు, ఈ యాంగిల్ అడిగినా చెప్పగలవు. ఓకేనా? క్లియర్. నెక్స్ట్ మోడల్ చూద్దాం. సి ఫ్రెండ్స్, చూడండి ఇవి నీకు తెలుసు కానీ ఏంటంటే చూడగానే ఆన్సర్ పెట్టాలని చెప్పి ఇది తెలిసింది ఒకసారి రాశాను, గుర్తు చేద్దామని అంతే. ద యాంగిల్ బిట్వీన్, చూడండి, యాంగిల్ బిట్వీన్ టాంజెంట్ టు ఏ సర్కిల్ అండ్ ద రేడియస్ drawn at the point of contact. వెరీ ఈజీ. చూడండి, టాంజెంట్కి రేడియస్ ఆఫ్ ద సర్కిల్ డ్రాన్ మధ్య యాంగిల్ ఎంత, పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ దగ్గర. ఓకేనా? అది డయాగ్రామ్ వెంటనే ఐడియా రావాలి. స్పర్శ అలా టాంజెంట్ డ్రా చేసాము, టాంజెంట్ ఇలా వెంటనే మీకు ఐడియా రావాలి. టాంజెంట్ ఇలా సర్కిల్ ఉందనుకోండి, టాంజెంట్ ఇలా ఉంది, ఇక్కడ రేడియస్ ఉంటుంది, ఇలా వస్తుంది అని గుర్తుకు రావాలి. సో ఇక్కడ యాంగిల్ ఎంత అన్నాడు, అంతా 90 degrees, అంతే 90 degrees. ఓకేనా? తెలుగు మీడియం వాళ్ళు ఏం చెప్తారు, ఒక స్పర్శరేఖ వృత్తం యొక్క వ్యాసార్థము వృత్తం వ్యాసార్థమునకు స్పర్శరేఖకు మధ్య కోణం ఎంత, స్పర్శ బిందువు వద్ద స్పర్శరేఖ కేంద్రము చేయు కోణం ఎంత, స్పర్శ బిందువు వద్ద స్పర్శరేఖ వ్యాసార్థము వృత్త వ్యాసార్థము
చేయు కోణం ఎంత 90 డిగ్రీలు. దట్ ఈస్ ఆన్సర్. ఓకేనా, రైట్. ఇది క్వశ్చన్ అండి, ఇది మంచి క్వశ్చన్. ఇది మనం డయాగ్రామ్ వేయకుండా అసలు ఏమీ వేయకుండా చెప్పాలి. చూడండి, ఫ్రమ్ ఏ పాయింట్ క్యూ ద లెంత్ ఆఫ్ ద ట్యాంజెంట్, చూడండి, లెంత్ ఆఫ్ ద ట్యాంజెంట్ గివెన్ టు ఏ సర్కిల్ ఈజ్ 24. లెంత్ ఇచ్చేసాడండి, వెరీ గుడ్. అండ్ ద డిస్టెన్స్ ఆఫ్ క్యూ ఫ్రమ్ ద సెంటర్ ఈజ్ 25. డిస్టెన్స్ వెంటనే ఇమాజినేషన్ రావాలి. సర్కిల్, ఒక పాయింట్ ఎక్కడో క్యూ ఉంది, అలా ట్యాంజెంట్, లెంత్ ట్యాంజెంట్ ఇచ్చాడు, డిస్టెన్స్ ఇచ్చాడు. నేను వేస్తాను, డయాగ్రామ్ వేయొద్దు మీరు. 25. ద రేడియస్ ఆఫ్ ద సర్కిల్ ఈజ్ హౌ మచ్ అన్నాడు. ఇక్కడ 25 ఇచ్చాడండి, ఇక్కడ 24 ఇచ్చాడు. నెక్స్ట్ ఆన్సర్ ఎంత అంటే 7. చేయొద్దు, చెప్పొచ్చు, చేయకుండా చెప్పొచ్చు. మీకు మొన్న దీని బిఫోర్ వీడియోలో ట్రిప్లెట్స్ అని పైథాగరన్ ట్రిప్లెట్స్ అని చెప్పాను అన్న మీకు. పైథాగరన్ ట్రిప్లెట్స్ చాలా ఈజీ గుర్తుపెట్టుకోవచ్చు మీరు. 3, 4, 5. ఎక్కడైనా సరే 3, 4 వచ్చిందనుకో, రైట్ యాంగిల్ ట్రయాంగిల్లో చెప్తున్నాను ఇది. రైట్ యాంగిల్ ట్రయాంగిల్ 3, 4 వచ్చిందనుకో 5 వస్తుంది, లేదా 4, 5 ఉందనుకో 3 అవుతుంది. అలా గుర్తుపెట్టుకోండి ట్రిప్లెట్స్. ఈ బట్టి ఏం కాదు, గుర్తుపెట్టుకోవచ్చు కొన్ని. 3, 4, 5. అలానే 5, 12, 13 అన్నమాట, అదొక పేరు. 5, 12 వచ్చిందనుకో నెక్స్ట్ వాల్యూ మనం ఫైండ్ అవుట్ చేయవసరలా, ట్రిగ్నోమెట్రీలో వాడతాం ఇవి. 13 అన్నమాట. 12, 13 వచ్చిందికో తర్వాత 5, తర్వాత 6, 8, 10 ట్రిప్లెట్స్. ఏంటి మాస్టర్ ఇవంటే ఈ రెండు స్క్వేర్స్ చేసావు అనుకో, స్క్వేర్స్ 6 స్క్వేర్ ప్లస్ 8 స్క్వేర్ చేసావు అనుకో, స్క్వేర్ రూట్ ఆఫ్ 10 అనమాట. పైథాగరన్ ట్రిప్లెట్లు, పైథాగరస్ థీరంలో హైపోటెన్యూస్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు భుజము సైడ్ స్క్వేర్ ప్లస్ సైడ్ స్క్వేర్ కదా, అదే నేను చెప్తుంది ఇక్కడ అంతే. ఇక్కడ చూడండి, 5 స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 3 స్క్వేర్ ప్లస్ 4 స్క్వేర్. ఓకేనా, 9, 16 యాడ్ చేస్తే అంత 25 అలా అనమాట. ఇవన్నీ అలా అవుతాయి. అలానే 7 తీసుకున్నాం అనుకో, 7, 24, 25. జస్ట్ ఇలా 4 పేర్స్ గుర్తుపెట్టుకోండి. పైథాగరన్ ట్రిప్లెట్స్ ఇక్కడ ఎందుకు వాడతాం మాస్టర్ అంటే, ఇది ఏం చెప్పాడు చూడగానే నీకు ఏం ఐడియా రావాలంటే, ఒక సర్కిల్ ఉంది, సర్కిల్ లెంత్ ఆఫ్ ట్యాంజెంట్ ఇచ్చాడు. ట్యాంజెంట్ అంటే ఇక్కడ నుంచి ఇలాగ వస్తుంది. ట్యాంజెంట్ ఎంత 24 ఇచ్చాడు ట్యాంజెంట్. ఓకేనా, అండ్ డిస్టెన్స్ ఫ్రమ్ క్యూ నుంచి దూరము ఎక్కడికి, కేంద్రానికి. దిస్ ఈజ్ క్యూ అనుకున్నాం అనుకో, ఇక్కడ సెంటర్ అనుకో, డిస్టెన్స్ ఎంత ఇచ్చాడు, ఇక్కడ 25 ఇచ్చాడు. ఓకేనా, దెన్ ఏమడుగుతున్నాడు, రేడియస్ హౌ మచ్. రేడియస్ అంటే ఇదేగా, ఇది రేడియస్ అవునా, ఇది ఎంత అని అడుగుతున్నాడు ఫ్రెండ్స్. రేడియస్ ఎంత, రేడియస్ ఎంత అని అడుగుతున్నాడు. వెరీ ఈజీ. మనకి ఇది మైండ్లో డయాగ్రామ్ ఇక్కడ వేయకూడదు, నీకు కనిపించాలి, నీకు అర్థం అవ్వాలని వేసాను. మైండ్లో ఉండాలి. ట్యాంజెంట్, డిస్టెన్స్ అంటే ఇది డిస్టెన్స్ అనమాట, ఇది ట్యాంజెంట్, ఇది స్పర్శరేఖ. తెలుగు మీడియం వాళ్ళకి ఇది స్పర్శరేఖ, ఇది దూరము క్యూ నుంచి. ఇది తెలుగు మీడియం వాళ్ళకి క్వశ్చన్ చెప్తా చూడండి. బాహ్య బిందువు నుంచి, క్యూ అనే బిందువు నుంచి వృత్తానికి గీసిన స్పర్శరేఖ పొడవు, వృత్తానికి గీసిన స్పర్శరేఖ పొడవు 24 సెంటీమీటర్లు. మరియు క్యూ నుంచి వృత్త కేంద్రానికి దూరము, క్యూ నుంచి వృత్త కేంద్రానికి దూరము 25 సెంటీమీటర్లు. అయినా ఆ వృత్త వ్యాసార్థం ఎంత, వెరీ క్లియర్. పేజ్ నెంబర్ సంథింగ్ 9.2లో ఉన్నాయి నన్ను ఇవన్నీ. కాకపోతే ఏంటంటే షార్ట్లో ఇక్కడ పెన్ పెట్టకుండా చేయాలి. అందుకు నేను చెప్పేదంటే మెయిన్ మీ అన్నీ మీకు తెలిసినేనన్నా, మీకు తెలియదని నేను చెప్పట్లేదు. మన ఇంటెన్షన్ ఏంటి, 1 నిమిషం లోపే. చూడండి, ఇది ఆన్సర్ డైరెక్ట్గా ఇందాక ఆల్రెడీ చెప్పేసాను మీకు 7 అని. అవునా, ఎలా చెప్పాను, బట్టి పెట్టానా కాదు, ఇలా చెప్పాను అనమాట. 24, 25 ఉందనుకో 7, 8, 10 ఉంటే 6, లేదా 6, 8 ఉంటే 10 అలా అనమాట. పైథాగరన్ ట్రిప్లెట్. కానీ ఇక్కడ మెథడ్ చేద్దాం విషయం. ఇక 98 డిగ్రీస్ కదా. ఇప్పుడు 90 డిగ్రీస్ మనం రైట్ యాంగిల్ ట్రయాంగిల్ మనకు తెలిసి ఏమని, ఇలా ఉందనుకో, ఇది హైపోటెన్యూస్ అవుతుంది, ఇది సైడ్. ఈ సైడ్ ఏదైనా ఒక సైడ్ కావాలనుకో, స్క్వేర్ రూట్ ఆఫ్ హైపోటెన్యూస్ స్క్వేర్ మైనస్ సైడ్ స్క్వేర్. హైపోటెన్యూస్ స్క్వేర్ ఎంత, 25 స్క్వేర్ 625 మైనస్ 576. ఇదేగా. ఇక్కడ 15లో 6 తీస్తే 9 వస్తుంది. ఇక్కడ ఎంత ఉంటుంది, 11లో 7 తీస్తే 4. స్క్వేర్ రూట్ ఆఫ్ 49 ఎంత, ఇక్కడ 5 ఉండదు, 5 - 5 0 వేయలేదు. 49 ఎంత, 7 ఆన్సర్. ఓకేనా, అది అలా ఏం చేయొద్దు అసలు. ఇది ఏం చేయకుండా మనకు ఐడియా వచ్చేస్తుంది. బట్ మోర్ ప్రాక్టీస్. నాన్న చూడండి, టెక్స్ట్ బుక్లో ఉన్న ప్రతి లెక్క మీకు చెప్పాలంటే
సంవత్సరం పడుతుంది, మీకు తెలుసు. సంవత్సరం పాటు మీరు నేర్చుకున్నారు స్కూల్లో. ప్రతి లెక్క చెప్పడం అవ్వదు. ఏదైతే కొన్ని లాజిక్స్ నేను చెప్తున్నానో అది చక్కగా అది నేర్చుకుని మీరు మిగిలిన వాటికి అప్లై చేయాలి. ఓకేనా? సో ఇలా చెప్పుకుంటూ పోతే చాలా చాలా ఉన్నాయి. ఓకేనా? ఇది నెక్స్ట్ వీడియోలో చూద్దాం రిమైనింగ్. ఓకేనా? ఇప్పటికి లెంత్ అయిపోయింది. రైట్ నాన్న.